నా పేరు పుష్పలత సార్. సీఎం గారి ఇంటికి వచ్చారు. అవును సార్. కలిసారా మరి? కలుస్తలేడు సార్. మేము రేవంత్ రెడ్డి పటేల్ వాళ్ళ ఊరోళ్ళం సార్. మా మేనమామ ఆ పటేల్ కూడా కలిసి చెప్పిండు సార్. మా పిల్లది ఉద్యోగం పోయింది, కొడుకుది తల్లిది పోయింది పటేలా, ఎట్లన్నా చేసి రేవంత్ రెడ్డి పటేల్ కలిసినాము సార్. కలిస్తే నేను ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇస్తా జంగయ్య, నువ్వు అవన్నీ నాకేం చెప్పొద్దు. ఆమె కూడా నాకు కలిసి ఏడ్చింది. ఆమె ఉద్యోగం ఆమెకి ఇస్తా అని, కాంగ్రెస్ వస్తే ఇస్తా అని చెప్పిన జంగయ్య అన్నాడు సార్. అంటే సరే అని పోయినాము. 6 నెలల నుంచి తిరుగుతున్నా సార్ నేను రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ. నిన్న ఉపాసం ఉండి కింద పడ్డా సార్. ఇంతకు ముందు నేను సారి తిండి లేక మా పరిస్థితి అట్లుంది సార్. రేవంత్ రెడ్డి ఇంటి కాడికి వచ్చే కింద పడ్డా. ఇప్పుడు కింద పడితే అలా గన్మెన్లు వచ్చి ఓం ఈడ కూర్చోదు లే అని అంటే, ఆ లేడీ ఓం గాడు వచ్చి ఈడ కూర్చోవద్దమ్మా, సీఎం సార్ ఇక్కడ వస్తాడు, నువ్వు లేని నుంచి అంటే ఏడ్చుకుంటూ వచ్చి ఆడ కూర్చో. ఓట్లు మేమే వేసినాం సార్. మేమే ఏంది వాళ్ళు ఎట్లా వస్తారు సార్? మీరు కూడా చెప్పండి. ఓటేసి గెలిపించినాం. మా పటేల్ గెలిస్తే మా ఉద్యోగం మాకు ఇస్తాన్నాడని ధైర్యంతో వేసినాము. ఇప్పుడు నన్ను చీప్ గా చూసి నోటికి వచ్చినట్టు తిడుతున్నారు సార్. ఆడ ఉన్నోళ్ళు గన్మెన్లు తిడుతున్నారు. పాల్తుదాన నడువు అని పేపర్లు తీసుకొని చూసి తిడుతున్నారు సార్. సార్ నమస్కారం పటేలా, మా ఉద్యోగం పోయింది తమరికి కూడా తెలుసు. నా కొడుకుని నాది ఉద్యోగం ఏం పటేలా, మాది ఏం లేదు, తిననీక లేదు. నేను దళితులం పటేలా, కాలు మోగుతాం బాధ్యతలు. కొండారెడ్డి పటేల్ మాకు న్యాయం చేస్తారని నీకు ఓటేసి గెలిపించిన పటేలా, కాలు మోగుతాం. దిక్కు లేదలా మేము. మాకు తిననీక తిండి లేకుండా పటేలా 10 సంవత్సరాల నుంచి తమరికి కావాలని చెప్తున్నది. కాలు మోగుతాం బాధ్యత. మేము మాది వాళ్ళం పటేలా, మాకు న్యాయం చేయండి, కాలు మోగుతా. దిక్కులేదలా పడేలా, మాకు న్యాయం చేయండి, కాలు మోగుతా.